గౌరవనీయులు డైలీ డాషింగ్ లీడర్ 19వ డివిజన్ కార్పొరేషన్ నాగోల లక్ష్మీనారాయణ, అలాగే బీజేపీ నాయకులు ముంగర పవన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు లకంపల్లి చిన్నయ్య గారు, సిరివేలి శ్రీనివాస్ గారు, సిరిపురం సాయంత్రం గారు, కానూరి శ్రీనివాస్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. శాలివాహన విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానదీపం వెలిగించే దీపం మన భారతీయ సంస్కృతిలో ప్రతి శుభకార్యానికి శ్రీకారం చుట్టేది జ్యోతి ప్రజ్వలన. దీపం వెలిగించడం అంటే కేవలం జ్యోతిని వెలిగించడం మాత్రమే కాదు, మనలోని చీకట్లను తొలగించి జ్ఞానం, విజ్ఞానం, ఐక్యత, విజయాలకు నాంది పలకడం. విద్యాదానం మహాదానం, విద్యతో వెలిగేది భవిష్యత్తుకు ప్రతిగా ఈరోజు శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వీకరించడం. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. వినాయకుల సమయంలో మన ముందుకు విచ్చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్లో వేదికపైకి రావాల్సిందిగా ఆలోచించబోతున్నారు. వీరికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మనకు చాలామంది మిత్రులు ఇక్కడ, అలాగే మనకి ఇక్కడ రాజా గంగాధర్ గారు, కుమారి నిజాంపట్నం వెంకటరామరావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోతుగంటి సత్యనారాయణ సార్,
అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ సార్, మేము శాలివాహన కుమ్మర ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా యొక్క సంస్థను 2026లో స్థాపించబడినప్పటికీ దీని యొక్క మూలాలు 2013 అక్టోబర్ 2న పడ్డాయి సార్. 2026 రిపబ్లిక్ డే రోజు దీని యొక్క స్థాపన జరిగింది. ఈ సేవలో ప్రధానమైనటువంటి శీర్షిక ఇదంతా ఎంప్లాయీస్ గ్రూప్ సార్, ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. విద్య ద్వారా కుమ్మర కులస్తుల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమం ఇది అని సగర్వంగా చెప్తున్నాను సార్. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమం ఇది. చదువు, విద్య, మంచితత్వం ఎంత పంచితే అంత పెరుగుతుంది. అదేవిధంగా ఇది విద్యా ప్రోత్సాహకము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు ఎందరో రానున్న రోజులలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చు. ఈ కార్యక్రమం ఎందుకు ఎంచుకున్నాము అంటే విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయడం. ఇంకొక విషయాన్ని మీ ముందు మనవి చేయదలిచాను సార్. ఇక్కడ ఉన్నటువంటి సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సీనియర్స్ యొక్క సలహాలను, జూనియర్స్ యొక్క ప్రతిభను తీసుకొని సమన్వయంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా తమ తమ రంగాలలో చాలా బిజీ ఉన్నప్పటికీ ఆ మిగిలినటువంటి సమయాన్ని కమ్యూనిటీకి కేటాయించడం చాలా గర్వకారణం. ఈ సందర్భంగా సేవా సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం నిజంగా జరగడానికి డోనర్స్ అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఈ డోనర్స్ యొక్క డొనేషన్స్ లేకపోతే ఈ కార్యక్రమం జరగదు. వాళ్ళందరికీ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎన్ఎస్ఎస్ చప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఎన్ఎస్ఎస్ అంటే జాతీయ సేవ. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం. విద్య ద్వారా వినయము, వినయం ద్వారా సమాజంలో పాత్ర, తద్వారా ధనము, అదేవిధంగా సుఖము, మోక్షము పొందడము దీని ద్వారా జరుగుతుంది. అంటే విద్య అంటే కేవలము చదవడము, రాయడము మాత్రమే కాదు. విద్య అనేది అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి ఉత్తమ మానవ నిర్మాణం చేస్తుంది. అదేవిధంగా ఉత్తమమైనటువంటి పౌరులను తయారు చేస్తుంది. అదేవిధంగా మనుర్భవ జనయ దైవం, దైవం జనం. ఉత్తమ మనుషులుగా ఉండండి, ఉత్తమ మనుషులుగా ఉండండి, దివ్య గుణములు గల మానవుల్ని తయారు చేయండి అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, afterwards you have to develop divine qualities on them. This is useful to create a good personality, family, society and nation. మన దేశం యొక్క ప్రధాన భావన వసుదైక కుటుంబకం, ప్రపంచమే ఒక కుటుంబం. కాబట్టి అందరి సంక్షేమాన్ని చూసేటటువంటి ఈ కార్యక్రమం. అదేవిధంగా ఈ పద ప్రయోగం సార్ ఒకసారి అతిథులు కానీ విద్యార్థులు కూడా వినాలి. ఈ పద ప్రయోగము సేవ, విద్యా ప్రోత్సాహము. ఈరోజు పెట్టినటువంటి క్యాప్షన్ విద్యా శిరోమణి. అందరూ దీని యొక్క మీనింగ్ తెలుసుకోవాల్సింది. విద్య ద్వారా శిరస్సు, మణి ఇది ఒక మకుటము, మనకు ఈ యొక్క సింహాసనం పైన ఉన్నటువంటి ఒక ఆభరణం. అంటే విద్యా ఆభరణాన్ని ఎస్ఎస్సి అండ్ ఇంటర్ విద్యార్థులకు మన ఎమ్మెల్యే గారు మరియు శాంతలక్ష్మి అకాడమీ వారు మరి అందరి సమక్షంలో మీ అందరికి ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ యొక్క సంఘాలు అనేటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మా కుమ్మర ఉద్యోగ సంఘాలు ఈ యొక్క ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, కీర్తికాంక్ష లేకుండా కేవలం సేవాభావ దృక్పథంతో మాత్రమే పనిచేస్తున్నాం. ఇది స్వతంత్ర సంస్థ. ఈ సంస్థ స్వతంత్రమైనటువంటిది, ఎవరికి అనుబంధము కాదు, ఎవరికి వ్యతిరేకము కాదు. సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దే క్రమంలో
తమ వంతు పాత్రను మాత్రమే నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఈ యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే కుమ్మర కులస్తులో కూడా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా శాలివాహన చక్రవర్తి, మనం కూడా రాజులమే. భారతదేశం మొత్తాన్ని గుర్రం పైన తిరుగుతూ ఇప్పుడున్నటువంటి భారతదేశాన్ని నిజంగా తయారు చేసినటువంటి వ్యక్తి మన కులస్తుడు శాలివాహన చక్రవర్తి. గట్టిగా ఆయనకు నివాళులర్పిద్దాం. జై కుమ్మరి, జై శ్రీరామ్. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే అద్భుతమైన కార్యక్రమం. ఈ శాలివాహన విద్యా శిరోమణి సొసైటీ వీళ్ళంతా కూడా 300 మంది ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక మంచి సంకల్పంతో వారి వర్గంలో ఉన్న యువకులు భవిష్యత్తులో ఒక వజ్రాలుగా తీర్చిదిద్దడానికి వారి వంతు సహకారం చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభాధ్యక్షుడు సోదరుడు డాక్టర్ భూపతి గారికి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సాయి కుమార్ గారికి, సంఘ సభ్యులు హనుమాన్లు గారికి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కనకం గంగాధర్ గారికి, పెద్దలు ఆర్కే ప్రజాపతి గారికి, మిరిగిరి గంగారాం గారికి, కానూరు సాగర్ గారికి, సిర్పూర్ చిన్న ఎంపీటీసీ గారికి, జిల్లా మాజీ అధ్యక్షుడు చెన్నూరు బాబు గారికి, గజవాడ శ్రీనివాస్ గారికి, భారతీయ జనతా పార్టీ 19వ విజయ లక్ష్మణ్ గారికి మరియు పవన్ గుండా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు వారి ప్రతిభని కనిపించి ప్రతిభతో అవార్డు పొందుతున్న విద్యార్థులకు, విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు మరియు వేదిక మీద ఉన్న సంఘ పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇంతకుముందే చెప్పిన, ఎందుకంటే ఇది అనేక సమావేశాలు వస్తాయి, అనేక మీటింగ్లకు వెళ్తూ ఉంటాం. ఈరోజు నేను హైదరాబాద్లో 3 గంటలకు మీటింగ్ ఉన్నా కానీ భూపతి గారు చెప్పడం వల్ల అంటే అప్పుడే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా మా వంతు తోడ్పాటు. ఈరోజు 10th మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభని కనబర్చి ఈరోజు అవార్డు అందుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ అంతా విద్యార్థులు లేరా సార్? అంతా గర్ల్సేనా? అంటే అభ్యర్థులు బాబు అబ్బాయిల చేతులు కూడా 1 2 3 4 5 10 12 అమ్మాయిలు. సంతోషం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే 12 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నాయకుడే కదా, ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే మహిళా శక్తి, నారీ శక్తి, మహిళల గురించి అనేక సంక్షేమ పథకాలు, దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటా ఉన్నారు. చదువులో కూడా మనం పోటీ పడాలి బాబు. మనం కూడా 10th అనేది ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక మలుపు. అంటే నీ విజన్ ఏంటి, భవిష్యత్తులో నువ్వు ఏం కాదలుచుకోవాలి, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేదా అంటే కామర్సా, బైపీసీ తీసుకుంటాను, డాక్టర్ కావాలా, ఇంజనీరింగ్ కావాలా, గ్రూప్ ఎగ్జామ్స్ పోతావా అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాసు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇంకొక స్టెప్. ఇది భవిష్యత్తులో మనము సాధించాలా అనుకున్న టార్గెట్కు ఇంటర్మీడియట్ ఒకటి, ఇదొక స్టెప్. విద్యార్థులకు నేను భవిష్యత్తులో మీరందరూ కూడా
అద్భుతంగా ఇప్పుడు ఇక్కడ అవార్డు తీసుకుంటున్న వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చినట్లే, అదేవిధంగా మీకు పాఠాలు చెప్పిన మీ ఉపాధ్యాయులకు కానీ మీరు చదువుకున్న స్కూల్కు కానీ నిజంగా చాలా గౌరవం పేరు తెచ్చినట్లే. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇంకా కష్టపడి మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో సాధించే వరకు కష్టపడాలని, ఆ పెద్దల ఆశీర్వాదం మీకు ఉండాలని. ఎందుకంటే ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత మీరు అనుకున్న స్టెప్ ఏదైతే మీరు సాధించుకున్న తర్వాత మీతో పాటు మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటారు, దేశానికి సేవ చేసే అవకాశం కూడా లభిస్తుంది. మీకు చదువు అనేది ఎవరు దొంగలించేది కాదు. అన్ని దొంగతనం అయితే సమాజంలో చదువు దొంగలిస్తారు ఎవరన్నా, దానికి హద్దులు లేవు, ఆర్థిక తారతమ్యాలు కూడా లేవు. పైసలు చదువుతారు, పైసలు లేని గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఈరోజు దేశంలో ఒక రాజకీయంగా కానీ వ్యాపారంలో కానీ పారిశ్రామికంగా కానీ ఒక ఉన్నత శిఖరాలలో ఉన్నారు. దానికి స్కూల్తో కూడా సంబంధం లేదు. మనము ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే ప్రతి ఒక్కటి సాధ్యం అనేది, అసాధ్యం ఏది లేదు. కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను, విద్యార్థుల మీద ప్రెషర్ పెట్టద్దు. ఇంకొక మార్కెట్ వస్తే మంచిగుండే, 99 వచ్చినాయి, 100 వస్తే మంచిగుండే, లేదా అంటే మీ తోటి విద్యార్థి కన్నా ఇంకొక మార్కెట్కి వస్తే దాంట్లో ప్రెషర్ పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. దయచేసి వారి తల్లిదండ్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ విషయంలో. ఇక ఈ విద్యార్థులకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను, సార్ ఇది స్మార్ట్ ఫోన్ లేదా, ఇప్పుడే చెప్పిన మీ జీవితంలో యూటర్న్ ఏదైనా సాధించాలనుకుంటే ఈ 10th అండ్ ఇంటర్మీడియట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఈ స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండండి, ఇది మంచి ఎంతనో అంతకన్నా 10 చెడు చేస్తూ ఉంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మీ పేరెంట్స్ దగ్గర ఫోన్ తీసుకోండి, మీ పేరెంట్స్ కూడా పే చేసి అర్థం చేయండి. మీరు ఆన్లైన్ క్లాస్ కోసం తీసుకున్నారు, మళ్ళా గంట సేపటి కోసం ప్రేమ ఉంటే మీ పిల్లల మీద ప్రేమ ఉంటే అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయండి. ఫోన్లు ఏం చేస్తున్నారని మాత్రం మీరు అర్థం చేయాల్సిందిగా పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ అవార్డు ఫంక్షన్ ప్రతిభా పురస్కారం నిర్వహిస్తున్న శాలివాన సంఘానికి, నిజామాబాద్ జిల్లా శాలివాన సంఘానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వాస్తవంగా చెప్పాలంటే మీ వర్గం ఏదైతుందో రాజకీయంలో అసలు తెలంగాణలో ఏమాత్రం గుర్తింపు లేని వర్గం అని చెప్తా ఉన్నాం. దయచేసి పెద్దలు రాజకీయ రంగంలో రాండి. ఒక రాజకీయం అంటే దోస్తుడు దాస్తుడు కాదు, దేశానికి సేవ చేసే అవకాశము. అగ్రెసివ్గా ఎవరికైతే సమాజ సేవ చేయాలని ఒక ఆలోచన వ్యక్తి మీరు రాజకీయంగా ముందుకు రండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఒకటే పార్టీ, సొంతా సాత్ సొంత వికాస్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తా ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ వర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తారని మొత్తభావంగా తెలియజేస్తాను. ఎక్కువగా మన కమ్యూనిటీలో కానిస్టేబుల్, టీచర్, ఇక అయితే మ్యాక్సిమం 80% వాళ్ళే, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్ చిన్నది. ఎందుకు చిన్న లక్ష్యంతో ఆగిపోతున్నారు? పెట్టుకోండి, పెద్ద లక్ష్యం పెట్టుకోండి. 10 అంతస్తులు ఎక్కాలనుకుంటే కనీసం 5 అంతస్తులు ఎక్కువ, 10 అంతస్తులకి వెళ్ళాలనుకున్నప్పుడు 5 అంతస్తులు ఎక్కుతాం, 6 అంతస్తులు ఎక్కుతాం, 10 చేరకపోవచ్చు, కనీసం 5-6 కాడ అవుతాం కదా. నువ్వు లక్ష్యమే 2 అంతస్తులు ఎక్కుతా అంటే 1 అంతస్తుకే నువ్వు ఆయాసం వస్తుంది. కాబట్టి మీరు లక్ష్యాన్ని పెద్దది పెట్టుకోండి, అది రీచ్ అయినా కాకుండా పర్లేదు. ఆ జర్నీలో మీరు నేర్చుకునే ఆ లెసన్స్ మాత్రం జీవితకాలానికి ఉపయోగపడతాయి. ఈ రోజున నేను ఫెయిల్ అయినా, నేను IAS కాలేదు. ఒకప్పుడు
మా ఊళ్ళో పోలీస్ స్టేషన్ చూస్తే అమ్మో పోలీస్ స్టేషన్ అనే ఫీలింగ్ ఉండేది మాకు. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అని పోలీసులను చూస్తే కూడా అమ్మో పోలీసులు అనే భయం ఉండేది మన కమ్యూనిటీ వాళ్ళకి. ఈ రోజున ఐపీఎస్లు ఐఏఎస్లు నాకు ఫోన్ చేసినా కానీ నేను ఎత్తాను, తర్వాత ఎప్పుడో ఎత్తుతాను. కొందరికైతే 3-4 నెలలు కూడా అవుతుంది, వాళ్ళు మెసేజ్ పెడతారు. అంటే ఒక కానిస్టేబుల్ ఎస్ఐ చూసే భయపడే స్థాయి నుండి ఈరోజు ఐపీఎస్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయనంత స్థాయికి ఎట్లొచ్చినాం? విజ్ఞానం అండి, లక్ష్యం. మీరు ఎంతమందికి ఆ కసి ఉంది? ఇంకా ఎన్ని రోజులు కుమ్మరి వాళ్ళంటూ ఇలాగే ఇదే స్థాయిలో ఉండిపోతారు? మనకు బీసీ మనం రాజకీయ అధికారులు పోలేదు. నేను చెప్పిన 3వ అంశం, మొదటిది విజ్ఞానం. ఎక్కడ విజ్ఞానం ఉందో అక్కడ ఉండండి. 2వది వ్యాపారం, సంపద సృష్టి చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారాలు చేయండి. 3వది రాజకీయ అధికారం. ఇదనగా వాళ్ళకు చూస్తామంటారు, అమ్మో రాజకీయం మన వల్ల కాదు, రాజకీయం మన వల్ల కాదు. మనలో జనాభా లేరు. రాజకీయం అంటేనే జనాభా, ఓట్లు. జనాభాతో పని లేదండి రాజకీయం చేయడానికి. ఈ రోజున రెడ్లు వెలుమలు ఎంత జనాభా ఉన్నారు? రెడ్లు వెలుమలు ఎంత జనాభా ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అయ్యారు? వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారా? గుర్తుంచుకోండి, ఈ రోజున జనాభా ఎక్కువ ఉన్నోళ్ళు కాదు శక్తివంతులు. ఎవరు? ఐక్యంగా ఉన్నోళ్ళు శక్తివంతులు. ఐక్యంగా ఉన్నోళ్ళు శక్తివంతులు. ఈ రోజున మనం ఐక్యంగా ఉన్నామా లేదా? ఇంతమంది ఇక్కడికి వచ్చి మీ టైం స్పెండ్ చేశారంటే మీకు మనసులో మన కుల సంఘం అనేది ఒకటి ఉంది అని ఒక ఐక్యత వచ్చారు. ఈ ఐక్యత కొనసాగించండి. ఈ 3 రంగాల్లో మనం విస్తృతం ప్రగతిని సాధించాలి, విస్తృతంగా ఎదగాలి. కుమ్మరి వాడు కాదు, కుమ్మరి వారు. శాలివాహనం అంటే ఒక రెస్పెక్ట్ బిల్డ్ చేద్దాం. ఈ సమాజాన్ని నిర్మించేది మీరే. మీరు సాధించే లక్ష్యాలతోటే రేపు భవిష్యత్తులో కుమ్మరి వాళ్ళకు గౌరవం పెరుగుతుంది. మీరు పోయి మళ్ళీ ఎక్కడో ఏదో షాప్లో పనిచేసి అనుకోండి, మన పేరు గట్లనే పిలుస్తారు. మన వృత్తిని బట్టి గౌరవం. ఈ రోజున నేను ఐఏఎస్లను తయారు చేస్తున్నా కాబట్టి నాకు ఈ రెస్పెక్ట్ వచ్చింది. నేను అప్పటిలాగే పోయి మెకానిక్ షెడ్ చేసుకొని కూర్చుంటే అరే రవిగా అనుకోలేము, అరే రవిగా చూద్దాం ఈ బండి రిపేర్ చేయరా అంటారు. సమాజంలో నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వే నిర్ణయించుకో. బాడీలో అన్ని అవయవాలు ముఖ్యమే, మన సమాజంలో అన్ని వృత్తులు ముఖ్యమే. ఒక కారుకి ఒక బస్సుకి అన్ని పాటలు ముఖ్యమే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే మిగిలిన వాటి అన్నింటినీ ఆడిస్తున్నారు. ఇక్కడ మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఈ 3 రంగాల్లో ఉండాలి. డబ్బులున్న వాళ్ళు సమాజాన్ని మారుస్తున్నారు, సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. విజ్ఞానం ఉన్న వాళ్ళు సమాజం భవిష్యత్తు నిర్మిస్తున్నారు. రాజకీయ అధికారం చేతిలో ఉన్న వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మనం ఈ 3 రంగాలను పట్టుకుందాం. ఈ 3 రంగాలని కరెక్ట్గా వదిలిపెట్టదండి. మిగిలినవి ఏమన్నా కానీ ఎక్కడైనా వాళ్ళు వేతం తీసుకుంటారు. మనం ఈ 3 రంగాలు పట్టుకుందాం. ఇక భవిష్యత్తు నిర్మించే ఈ కుమ్మరి యువత, మీ చేతిలో ఒక ఆయుధం ఉంది, ఫోన్ అనేది ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పారు. దీనికి దూరంగా ఉండండి, లేదంటే సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక కత్తి లాంటిది. దీన్ని వాడుకుంటే మంచిగా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని మిస్యూజ్ చేస్తే మనం పీక కోస్తుంది, మనం తల కోసేస్తుంది. కాబట్టి ఫోన్ వాడేటప్పుడు మన మనసు కోతిలాగా అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పటికీ కూడా ఒకదానికి ఓపెన్ చేస్తే ఎంతమంది అది ఓపెన్ చేసి బంద్ చేస్తారండి? మొబైల్ ఫోన్ వాడేటోళ్ళు ఒక మెసేజ్ తీద్దామని తీస్తాం, మళ్ళీ తిరిగి వెంటనే ఎంతమంది బంద్ చేస్తారు? నేను కూడా బంద్ చేయను. నేను కూడా ఫోన్ తీసినంటే మెసేజ్ చూసి తర్వాత ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది గుంజుకపోద్ది. ఏదో మెల్లమెల్ల మన కళ్ళకి ఏముండదు, అంతా మస్కైగా అది పోతూనే ఉంటాం. తిరిగి తీసుకుపోయి చైనా పాట వదిలేస్తుంది మనల్ని. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపగలగాలి. సెల్ఫ్ కంట్రోల్. ఈ వయసులో మీకు సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. చూస్తున్నాం ఈ రోజుల్లో స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న అక్రమాలు చూస్తున్నాం. స్వేచ్ఛ
10th క్లాస్ లోపే స్వేచ్ఛ, ఇంటర్లో స్వేచ్ఛ, పేరెంట్స్ మాట వినం. ఫ్రెండ్స్, మనకున్న ఫ్రెండ్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీతో ఎవరు ఉంటున్నారో గుర్తుపెట్టుకోండి. మన దోస్తులు వాళ్ళ బుద్ధులను బట్టి మనకు కూడా వస్తాయి తెలుసా. నేను ఒకటే అనుకునేవాడిని, దేవుడా నా పక్కన వజ్రాలు అంటలు ఉండాలి, వజ్రాలు అంటలు నా పక్కన ఉండాలంటే నేను కూడా వజ్రం అయితేనే. వాడు నిన్నెందుకు రాణిస్తాడు? నా చుట్టూ తెలివైన వాళ్ళు ఉండాలి. దేవుడా, తెలివైన వాళ్ళు నీతో ఎందుకుంటారా? నువ్వు చదువుంది, నువ్వు చదివితేనే తెలివైన వాడు నీ పక్కన ఉంచుకుంటాడు. నేను క్లాస్లో ఫస్ట్ వచ్చేసరికి అందరూ బాగా చదువుతున్న అందరూ నా దగ్గరికి వచ్చేసింది. నువ్వు వాళ్ళ వెనుక పడద్దు, ఒకవాడు బాగా చదువుతారట వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, వాళ్ళ వెనుక పడద్దు. నువ్వు బాగా చదువు, వాళ్ళని వెనుక పడతారు. నువ్వు వాళ్ళని చేసి చెప్తూ నువ్వు బాగా చదువు, అట్రాక్ట్ చేయి. నీ పక్కన మోసగాడు ఉండొద్దు, నీ పక్కన ఒక్కొక్కడు ప్రపంచాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేసేంత గొప్ప వాళ్ళు కావాలి, వాళ్ళతో నువ్వు ఉండాలి. మరి మన ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తేనే వాడు ఇక కొన్ని మాటలు చెప్పలేదు. వాళ్ళకి సగం కట్టగా ఈ మధ్య సగం గుండ్లు కొట్టుకొని తిరుగుతాను, కొత్తగా స్టైల్ అట. ఆ బట్టలు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతాను, ఒక్కొక్కటి 3000 అట. తెలియజేస్తూ ప్రొఫెసర్ భూపతి గారు, మన రవి ప్రజాపతి గారు చాలా చక్కటి సందేశాన్ని ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కమ్యూనిటీలో నిజంగా కూడా ఇటీవల ఒక మెదక్ జిల్లా నుంచి ఒక సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చినట్టు తెలిసి తప్ప మరి అతనికి కలెక్టర్ వస్తుందా వేరే సర్వీస్ వస్తుందా అనేది నాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థుల నుంచి మాత్రం ఒక కలెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ చాలామంది కావాలని, ఐపీఎస్ లెవెల్ ఆఫీసర్స్ చాలామంది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ జిల్లాకు ఒక గర్వకారణం ఏంటంటే మొన్న భారతదేశం మొత్తంలో అంబేద్కర్ జయంతి రోజు ఢిల్లీలో లోక్సభ రాజ్యసభను ఉద్దేశించి టోటల్ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడిన మన కీర్తన ఈ జిల్లా వాసి, ఆమెని నిజంగా కూడా మనందరం ఆమె తరపున మన జాతి అంతా కూడా గర్వపడుతూ ఉంటుంది. మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చట్టసభలకు ఇంతవరకు పోలేదు. కానీ ఎవరో ఒకరు ఐలాపురం వెంకయ్య లాంటి వాళ్ళు కొద్ది కాలం పరిమితమై శాసన మండలిలో కొనసాగారు తప్ప ఇంతవరకు కుమ్మరి కులానికి చట్టసభలో శాసనసభలో అధికారికంగా ప్రవేశం దొరికిన రోజు లేదు. కానీ మన బిడ్డ, మన జాతి బిడ్డ మొత్తం భారతదేశంలోని ఎంపీలందరినీ ఉద్దేశించి ప్రసంగించిన తీరు మనందరికీ కూడా గర్వకారణం.
ఆ విధంగా ఈ జిల్లా నుంచి ఆనిముత్యాలు వస్తున్న సందర్భంలో మన రవి ప్రజాపతి చెప్పినట్టు మీరందరూ కూడా పేరెంట్స్, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రొఫెసర్ భూపత్ గారి ఆశీస్సులు పొంది మనందరం కూడా ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా నేను ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పిట్లం పొద్దుగాల వెళ్ళి మన ఇటీవల గెలిచిన సర్పంచులందరినీ కూడా కలుసుకొని రావడం జరిగింది ఇక్కడికి. వారిలో చాలామందికి గర్వకారణం ఏంటంటే సర్పంచ్గా ఆగకుండా చట్టసభలకు పోవడానికి, మన ఐడెంటిటీని చూపించడానికి, చట్టసభలో మన గొంతుకను వినిపించడానికి ఇప్పటివరకు గెలిచినటువంటి 94 మంది సర్పంచుల్లో తెలంగాణలో ఎవరో ఒకరిని ఎమ్మెల్యేగా చేయాలని ఈ సమాజం అంతా కోరుకుంటుంది. ముఖ్యంగా మనకి జరుగుతున్న అన్యాయాన్ని పట్ల, మన సమస్యల్ని చట్టసభలో వినిపించే నాదుడే లేడు కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకోవడంలో తప్పులేదు. ముఖ్యంగా ఈ వేదిక విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా తయారు చేసినటువంటి ఈ నిర్వాహకులందరూ కూడా పదే నేను ఒక్కటే చెప్తున్నా, విద్యతో పాటు రాజకీయంగా కూడా ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా తయారు చేయాలి. ఫస్ట్ క్లాస్ మెరిట్ వచ్చిన వాళ్ళు సర్వీసెస్లోకి వెళ్ళండి, పేలైన వాళ్ళంతా రాజకీయాల్లోకి రండి. రాజకీయాలు చేయాల్సిందే. మన కుమ్మరి కులం కూడా ఇందాక రవి చెప్పినట్టు ఒక వర్గం అంటే మెరిట్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ సమాజాన్ని అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యంలో కాండి. మెరిట్ లేని స్టూడెంట్స్ ఏం బాధపడద్దు. మెరిట్ లేని స్టూడెంట్స్ అందరూ కూడా సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే విద్య, జ్ఞానం ఎంత ముఖ్యమో రాజకీయ పలుకుబడి కూడా అంతే ముఖ్యం. కాబట్టి సమాజంలో ఈనాడు మన సంఘం అనేక సార్లు అనేక విజ్ఞప్తులు చేసిన పెడదవనం పెట్టే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మన వర్గాల నుంచే చట్టసభలో ప్రవేశం దొరికినప్పుడు మన వర్గాల నుంచి ఆ వినతి పత్రాలన్నింటినీ కూడా మనమే పరిష్కరించుకునే మార్గం ఉంటుంది. కాబట్టి నేను పదే ఎందుకు చెప్తున్నంటే, నేను బీసీ టైమ్స్ పత్రిక పెట్టినప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను పొలిటికల్ లీడర్స్ తోటి, వివిధ కుల సంఘాలు, వివిధ కులాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులతో దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో డి శ్రీనివాస్ అనే పెద్ద ఆయన ఉండేవాడు, చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి అరవింద్ ఎంపీ. ఇప్పుడు వాళ్ళతో నేను సన్నిహితంగా ఉన్నప్పుడు చెప్తా ఉంటాను. డి శ్రీనివాస్ చెప్పేవాడు, డి శ్రీనివాస్ గారు నాకు ఎంకరేజ్ చేసి 2002లో సూర్యారావు బీసీ ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఒక వేదిక మీదకి తేవాలన్నప్పుడు ఆయన ఆశీస్సులతో నేను 2002లో నిజాం క్లబ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు గెట్ టుగెదర్ పెడితే దాదాపు 50 మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు. అందులో మన కులం వాళ్ళు ఒక్కర్లేరు. ఇప్పటి వరకు చట్టసభలకు పోయిన బీసీ ఉమ్మడి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని కానీ ఒక్కరు లేరు. ఐడెంటిటీ అవసరం. బీసీలుగా ఉమ్మడిగా ఐడెంటిటీతో పాటు ఇతర కులాలందరితో కూడా సన్నిహితంగా ఉంటూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని మనందరం కూడా ఎమ్మెల్యే అంటే 100 కోట్లు 50 కోట్లు అనే కాకుండా ఇప్పుడు గెలిచిన సర్పంచులు నేను అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నా. వారందరూ కూడా కులంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలతోని ఐక్యమత్యంగా మెలిగి వాళ్ళందరితో కూడా అక్క, బావ, చెల్లి అని వరుసలు పెట్టి పిలుచుకొని దాదాపు 5 లక్షల లోపు 3 లక్షల లోపు ఖర్చు పెట్టి సర్పంచులైన వాళ్ళు మన కుమ్మరి సంఘంలో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రాజకీయాలంటే పైసలే కాదు, రాజకీయాలంటే పైసలు ఎప్పుడు నడవాయి. కాబట్టి మనందరం కూడా రాజకీయాల నుంచి దూరం కాకుండా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా సహకరించాలి, సపోర్ట్ చేయాలి.
నిజామాబాద్ కార్పొరేషన్కు ప్రథమ పౌరురాలు మేడం గారు. ఎవరు వచ్చినా కూడా మేడం గారే అధ్యక్షత వహిస్తారు, వారే ప్రథమ పౌరులు. మేడం, మేము కుమ్మర శాలివాహన ఉద్యోగులం, మేమందరం 300 మందికి పైగా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో విద్య ద్వారా సమాజ అభివృద్ధి, ముఖ్యంగా మా కమ్యూనిటీ అభివృద్ధిని సాధించే క్రమంలో, విద్య ద్వారా మా కమ్యూనిటీ అభివృద్ధిని సాధించే క్రమంలో ఎస్ఎస్సి అండ్ ఇంటర్ విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్కు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ఈ యొక్క సేవా సభ్యులతో పాటు అనేక మంది యొక్క కృషి ఉంది మేడం. ఈ యొక్క సేవ అనేటువంటిది కేవలము ఈ యొక్క విద్య ద్వారానే కాకుండా ప్రొఫెషనల్గా కూడా విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా సపరేట్ ఒక గ్రూప్ ద్వారా నోటిఫికేషన్ల సమాచారము మరియు ఉద్యోగ సంబంధించినటువంటి కోచింగ్ సమాచారము ఇదివరకే మేడం గారు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ నుంచి శ్రీ ఆర్కే ప్రజాపతి గారు కూడా ఇచ్చేశారు. పిల్లలకు కెరీర్ అండ్ గైడెన్స్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక బీసీ సమాజం నుంచి సార్ సూర్యరావు సార్ గారు వచ్చారు. ఇలా పెద్దలందరూ కూడా విద్యాభివృద్ధి ద్వారానే మనమందరము ఉన్నత లక్ష్యాలను సాధించుకోగలుగుతాం. సార్ కూడా ఇందాక చెప్పారు, మన చరిత్రను మనమే రాసుకోవాలని చెప్పారు. సింహం తన చరిత్రను తాను రాసుకోనంత వరకు వేటగాడు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నమోదవుతాయి. వన్స్ అగైన్, సింహం తన చరిత్రను తాను రాసుకోనంత వరకు వేటగాడు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నమోదవుతాయి. కాబట్టి విద్య ద్వారా సమాజ అభివృద్ధి, మన చరిత్రను మనం రాసుకోవాలి. మనకు ఘనమైనటువంటి చరిత్ర ఉంది, ఉజ్వలమైనటువంటి భవిత ఉంది. శాలివాహన చక్రవర్తి మనోడే, అదేవిధంగా మొల్లమాంబ మన మహిళనే, అదేవిధంగా వనజీవి రామయ్య కూడా మనవాడే. ఇలా ఎందరో ప్రముఖులు మన యొక్క సమాజంలో, మన కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏం తక్కువ కాదు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, పాత్రికేయ మిత్రులు, ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు. ఇప్పుడు బీసీ సమాజం నుంచి సూర్యరావు సార్ ఉన్నారు, చాలా గొప్ప ఫిలాంథ్రపిస్ట్ సార్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవీంద్ర భారతిలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ప్రముఖ విద్యావేత్తగా, పాత్రికేయులుగా వారు వెలుగొందుతున్నారు. ఇలా అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ సేవా కార్యక్రమం చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మేమందరము ప్రభుత్వ ఉద్యోగులము అయినప్పటికీ మాకు మిగిలినటువంటి కొంత సమయాన్ని ఎవరికో సహాయం చేస్తున్నాం. మరి మన కమ్యూనిటీకి ఎందుకు చేయకూడదనేటువంటి ఒక ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనలోంచి పుట్టింది ఈ యొక్క సేవ అనేటువంటి కార్యక్రమము. సేవ అనేటువంటిది సర్వస్వతంత్రమైనది, ఇండిపెండెంట్ సంస్థ. ఇది ఎవరికి అనుబంధము కాదు, మరియు ఇది కేవలము ఎవరికి వ్యతిరేకము కాదు. ఇది అందరి యొక్క సమాజ అభివృద్ధికి, యువత అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పనిచేస్తుందని సగర్వంగా తెలియజేస్తూ, మా టీం అందరూ కూడా ప్రతి ఒక్కరు 10 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేశారు. ప్రతి ఒక్కరికి కూడా సేవా మెంబర్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి డోనర్స్కు మరియు డిస్ట్రిక్ట్ బాడీ కమిటీకి, సలహాదారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతిభా పురస్కార్ అవార్డు ఇవ్వడానికి ఇంత కృషి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలు ఈరోజు ఎంత కష్టపడితే ఇక్కడి వరకు వస్తారో, వారి వెనుక వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత ఉంటుందో, నాకు ఒక మధ్యతరగతి మహిళగా నాకు కూడా అన్ని కష్టాలు నాకు తెలుసు. ఎంతో కష్టపడితే కానీ ఇక్కడికి రాదు. ఈరోజు విద్యతోనే అన్నీ లభిస్తాయి మనకు, విద్యతోనే గౌరవం. ఎవరు దోచుకోలేనిది విద్య. మిమ్మల్ని మీరు తక్కువ వేసుకునే కులం కాదు ఇది. ఏ శుభకార్యానికైనా కుమారులు ముందు ఉంటేనే అన్ని శుభకార్యాలు ముందుకు సాగుతాయి. అదేవిధంగా మీరు విద్యలో కూడా ముందుకుండాలి. మీలో కూడా ఎంతోమంది ఆఫీసర్లు ఉంటారు, అన్ని రకాల ఆఫీసర్లు, సార్లు కూడా ఏదో చెప్తున్నారు. ముందు మీరు కూడా మంచి చదువులు చదివి మంచి ఆఫీసర్లుగా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రతిభా పురస్కారానికి ఆహ్వానించినందుకు మన శాలివాహన ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్
అసోసియేషన్ వారికి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదికను అలంకరించిన మేధావులకు పెద్దలకు అందరికీ, ముందున్న మన శాలివాన కుమార కుల బాంధవులందరికీ కూడా ఉదయపూర్వకంగా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఏ కులమైనా కూడా ఇంత పెద్ద మనసు కావాలి ఇటువంటి కార్యక్రమం చేయాలంటే. చాలా విశాలమైన ఉదయం అంటే మన కుటుంబం, మన కులము, మన జాతి అభివృద్ధి చెందాలి, అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నిజంగా చాలా మనము కుల బాంధవులు కూడా అదృష్టంగా భావించాలి ఈ వేదికను అందరం కలిసి పంచుకున్నందుకు. ముఖ్యంగా ఏ జాతి అయినా కూడా, నేను కూడా ముద్రా సంఘం జిల్లా అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీలో కూడా విద్యార్థి దశలోనే నేను సేవలు అందిస్తున్నా. ప్రస్తుతానికి కూడా నేను కరాటే కోచ్గా తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కూడా పనిచేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే నేను విద్యార్థులకు కానీ వాళ్ళను ప్రోత్సహించే తల్లిదండ్రులకు కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే విద్యార్థి దశ నుండి, ఎందుకంటే ఏ విద్యార్థులకైనా డిగ్రీ అయిపోయే వాళ్ళకు కూడా మన జీవితం ఏందో అంటే తెలియదు, బతికేంది మెతికేందని అనుభవించే వాళ్ళకు కూడా తెలియదు ఎవరు. అదే పెద్దలు ఏంటంటే తెలిసిన వాళ్ళు మన తల్లిదండ్రులే కానీ, మనకు టీచర్లు కానీ, మన ప్రొఫెసర్లు కానీ, లెక్చర్స్ కూడా మనం సలహా తీసుకోవాలి. నేను 10th తర్వాత ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుందని సలహా తీసుకొని ఏదైతే మనకు కష్టంతో కాకుండా ఇష్టంతో ఎప్పుడైతే మనం చదువుతామో మన భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అవకాశాన్ని మీరు మీ ఆలోచనలను, మీ ఆశయాలను అనుభవస్తుల ద్వారా పంచుకొని భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలని నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మేయర్ గారు చెప్పినట్టు కుమ్మరాన్ని ఇప్పుడు ఏ శుభకార్యాలకైనా కుమ్మర వాళ్ళు లేని అసలే శుభకార్యాలు కావు. భవిష్యత్తులో ఈ వృత్తి ఇప్పుడు చాలామంది కూడా మంచి ఎడ్యుకేషన్ వచ్చేస్తే భవిష్యత్తులో ఈ వృత్తి నుండి తప్పుకుంటే మనము పండుగలు కానీ శుభకార్యాలు ఎలా చేసుకుంటామని నేను మొన్న ఎప్పుడంటే మాకు పక్కకి ఉంటుంది కుమార్ గది, మా గదిలో ఒక్కరే ఉన్నారు. వాళ్ళని మా ఇంట్లో కార్యమైనప్పుడు వాళ్ళకి చెప్పినాం. అప్పుడు అనుకున్నాం అనమాట, ఈ ఒక్కరే ఉన్నారు, వీళ్ళు కూడా ఈ వృత్తి మానేస్తే మనం ఈ కార్యాలు ఎట్లా చేసుకుంటాం భవిష్యత్తులో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే వృత్తి ఏదున్నా కూడా మన భవిష్యత్తు విద్యతోనే అన్ని రకాలుగా మనకు అభివృద్ధి చెందుతాం. కాబట్టి విద్యను మొదటిగా మనము ప్రాధాన్యత ఇస్తూ కుల వృత్తులను కూడా మనము చేసుకుంటే బాగుంటుందని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శాలివాన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం ముద్దుబిడ్డ కరాటే రమేష్ గారు కూడా సత్కారం చేయకూడదు. ఈ యొక్క కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి వారు సర్టిఫికెట్లు ప్రస్తుతానికి ఫోటో తీసుకోండి, తర్వాత లాస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరి వాళ్ళకి ఇస్తాము. తర్వాత కానుగుల శివరామకృష్ణ, కానూరు సింధూజ వీళ్ళందరూ రెడీగా ఉండాలి. చిలువేరు మధుప్రియ, వడ్డారం మానస, పోతుగంటి రాధయ్య వీరందరూ కూడా మానస, పోతుగంటి రాధయ్య. భవిష్యత్తులో శివరామకృష్ణ మంచి ఉన్నతాధికారిగా రాణించాలని, భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడాలని అమ్మ మిగతా వాళ్ళందరూ కూడా లైన్గా ఉండాలి. వీళ్ళంతా రెడీగా ఉండాలి. 32 మార్కులతో పాస్ అయ్యారు.
వారికి శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కానూరు మురళి గారి యొక్క పుత్రిక కానూరి అక్షర ఉమ్మెడ వాస్తవ్యాలు తర్వాత ఆరపల్లి గిరితోటి శిరీష, తర్వాత మరకంటి నరేష్ కుటుంబ